అలాగే ఐ న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. చెప్పండి. ఎస్ చిన్నప్ప గారు, మీరు చెప్పండి. మన్యం జిల్లాలో అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రత ఇప్పుడు ఒక రకంగా చర్చ వస్తుంది. అంటే డిప్యూటీ సీఎం స్థాయి ఉన్న వ్యక్తి దగ్గరికి ఒక మాస్క్ లో ఉన్న వ్యక్తి, అంటే ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ రావడం, దగ్గరగా రావడం, అంటే వ్యవస్థ ఏ రకంగా ఉందో మనకు తెలుస్తుంది. సో దీనిపైన వైసీపీ కమెంట్ ఏంటి? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చెప్పాలి అని అంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలకి అస్సలు పట్టు లేనటువంటి ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళు ఎంతసేపు కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేయటం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది. కానీ కనీసం ప్రజల రక్షణ చూసేటటువంటి పరిస్థితే లేదు. ఇంకా డిప్యూటీ సీఎం గారి రక్షణ మాత్రం ఏం చూస్తారనే దానికి మనం వేరేగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అధికారులు వారి యొక్క అవసరాల కోసం వాళ్ళు సెల్యూట్ కొట్టుకుంటా తిరుగుతూ వాళ్ళు చేసేదే. కానీ ఒక ఐపీఎస్ అధికారి లాగా డ్రెస్ వేసుకొని అతను డిప్యూటీ సీఎం గారి పక్కనే ఉన్నప్పటికి కూడా పట్టించుకోలేదంటే ఈ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పొచ్చు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రేపులను కానీ మర్డర్లను కానీ ఏది కూడా వీళ్ళకి పట్టనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇలా చూసుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటం కోసం ఈ రాష్ట్రాన్ని ప్రజలకి రక్షణ లేనటువంటి ప్రభుత్వంగా మారిపోయిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళితే అక్కడ ఈ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకని ప్రభుత్వం ముందుగా చర్యలు తీసుకొని ఒక డిప్యూటీ సీఎంకే రక్షణ లేకపోతే ఇక ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఓకే అండి. ఎస్, నెక్స్ట్ శరత్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సునీత గారు, నమస్కారం. ఎస్, నమస్తే అండి. శరత్ చౌదరి గారు, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం భద్రత విషయంలో చర్చలు అనేక రకాలుగా వస్తున్నాయి. ఎస్, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే కూడా అటు చాలా మంది రియాక్ట్ అవుతారు. ఆయన గురించి ఆయన పైన అటెన్షన్ అందరికీ ఉంటుంది. అయితే భద్రత దగ్గర వచ్చేసి ఒక మామూలుగా కానిస్టేబుల్ ఎస్ఐ కాకుండా ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పేసి ఆయనకు దగ్గరగా రావడము ఏంటి? అసలు భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం? అంటే పట్టించుకోవట్లేదా ఏంటి? ఇలాంటి ఒక అంశాలు తెరపైకి వస్తున్నాయి, డొల్లా అంటూ కూడా అంటున్నారు. ఏంటి, ఏమంటారు? సునీత గారు, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికీ శుభోదయం అండి. సో ఇప్పుడు చెన్నపరెడ్డి గారు చెప్పినట్లుగా ఇదేదో డైవర్షన్ పాలిటిక్స్ అనో లేక దీన్ని ఏమంటారు, కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ లో డ్యూటీలు పోలీసులు సరిగ్గా చేయట్లేదని ఏదో కొంచెం అబాండాలు వేసే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. వాస్తవంగా అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి అనేది అందరూ తెలుసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు ఇతను బలివాడ సూర్యప్రకాశ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ రోజు అతను విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి. అతను 20వ తారీఖున మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి పర్యటనకి